అతడు పేరుకే కానిస్టేబుల్. ఇంకో రకంగా చెప్పాలంటే కానిస్టేబుల్ రూపంలో ఉన్న కామపిశాచి. అతడి కళ్ళెప్పుడు కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కు వచ్చేటువంటి యువతులు మహిళలపైనే ఉంటాయి. దర్యాప్తు నిమిత్తం బయటకు వెళ్ళినప్పటికీ అతడి చూపులు మహిళల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అతడి బారిన పడిన ఒక మహిళ సర్వస్వం కోల్పోయింది. చివరకు న్యాయం చేయండి మహాప్రభు అంటూ పోలీసులను ఆశ్రయించింది. ఆ కానిస్టేబుల్ కథలేంటి? కంప్లైంట్ చేయడానికి వచ్చిన మహిళను అతడు ఎలా లోపరుచుకున్నాడు? ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతిని గర్భవతిని చేసిన కానిస్టేబుల్ వ్యవహారం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బయటపడింది. అంతేకాకుండా మహిళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు కూడా కానిస్టేబుల్ పై ఉన్నాయి. పోలీస్ స్టేషన్ కొచ్చిన యువతిని గమనించిన కానిస్టేబుల్ సమస్య తీర్చి న్యాయం చేస్తానని నమ్మబలికి తన కోరిక తీర్చుకున్నాడు. అంతటితో ఆగకుండా గర్భం దాల్చిన యువతిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. దాడి కూడా చేశాడు. ఓపిక నశించడంతో బాధిత యువతి పోలీసు ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విషయం బయటకు పొక్కకుండా సదరు కానిస్టేబుల్ ను రిమాండ్ చేశారు. బాధితురాలు మేడ్చల్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన 31 ఏళ్ల యువతి. 2024 మార్చి 21న డబ్బుల విషయంలో కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారనే సమస్యతో తన తల్లితో కలిసి మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేసింది. తిరిగి పోలీస్ స్టేషన్ నుంచి బయటకొచ్చే సమయంలో క్రైమ్ విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సుధాకర్ రెడ్డి వారిని చూసి తన వద్దకు పిలిపించుకుని విషయం ఆరా తీశాడు. మీ సమస్యను పరిష్కరిస్తానంటూ హామీనిచ్చి తన సెల్ ఫోన్ నంబర్ యువతికి ఇచ్చి ఫోన్ చెయ్యాలంటూ సూచించాడు. మరుసటి రోజు ఆ యువతి కానిస్టేబుల్ కు ఫోన్ చేయగా లాయర్ ను కల్పిస్తానంటూ హామీనిచ్చాడు. లాయర్ తో మాట్లాడదామంటూ ఆమెను తన ఇంటికి రప్పించి అఘాయిత్యం చేశాడు. సమస్య పరిష్కారానికి లాయర్ తో సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పిన కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి తన ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బాధిత యువతిని తీసుకెళ్లాడు. ఇంటికి తీసుకెళ్లి లాయర్ కోసం ఎదురు చూస్తున్నట్టు నటించాడు. మెల్లగా ఆ యువతిని మాటల్లో పెట్టాడు. తనకు పెళ్లి కాలేదని అమ్మా నాన్నలు సంబంధాలు చూస్తున్నారంటూ మాట కలిపాడు. నువ్వు నాకు నచ్చావు, అన్ని విధాలా అండగా ఉంటానంటూ మాయమాటలు చెప్పాడు. దాంతో బాధితురాలు తాను ఇదివరకే ఓ వ్యక్తి వల్ల మోసపోయి కోర్టు చుట్టూ తిరుగుతున్నానని, పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని బదులిచ్చింది. కులాల ప్రస్తావన కూడా వచ్చింది. అయితే తనకు కులాల పట్టింపు లేదంటూ బిల్డపిచ్చాడు సుధాకర్ రెడ్డి. ప్రేమిస్తున్నానంటూ బలవంతం చేసి తన కోరిక తీర్చుకున్నాడు. 15 రోజుల అనంతరం అమ్మా నాన్నలకు పరిచయం చేస్తానంటూ ఇంటికి పిలిపించుకుని మరోసారి అదే పనిచేశాడు. ఇద్దరి పరిచయం ప్రేమగా మారడంతో తరచూ ఇద్దరూ కలుస్తుండేవారు. దీంతో గతేడాది జూలైలో ఆ యువతి ప్రెగ్నెంట్ అయింది. విషయం తెలిసి కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి అడ్డం తిరిగాడు. పెళ్లి కాకుండా తల్లివి కావడం మంచిది కాదంటూ వెంటనే అబార్షన్ చేయించుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. అందుకామె ఒప్పుకోకపోవడంతో బలవంతంగా అబార్షన్ మాత్రలు మింగించాడు. దాంతో ఆమెకు అబార్షన్ అయింది. ఈ వ్యవహారంలో అసలు ట్విస్ట్ 2024 ఆగస్టు 15న బయటపడింది. ఆ రోజు ఉదయం యువతి కానిస్టేబుల్ సుధాకర్ కు ఫోన్ చేసింది. ఓ మహిళ ఫోన్ లిఫ్ట్ చేసింది. మీరెవరు అని అడగడంతో తాను కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి భార్యనని చెప్పింది. దాంతో బాధిత యువతి షాక్ అయింది. ఫోన్లోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తరువాత కలిసినప్పుడు సుధాకర్ రెడ్డిని నిలదీసింది బాధితురాలు. పెళ్లైన విషయం దాచానంటూ సుధాకర్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఈ విషయాలన్నీ సుధాకర్ రెడ్డి ఇంట్లో తెలియడంతో గొడవలయ్యాయి. దాంతో ఎలాగైనా సరే యువతిని అడ్డు తొలగించుకోవాలని భావించిన సుధాకర్ రెడ్డి మేడ్చల్లోని ఆమె ఇంటికి వెళ్లి బలవంతంగా ఫినాయిల్ తాగించాడు. అస్వస్థతకు గురైన ఆ యువతి హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకోవడంతో కోలుకుంది. నవంబర్ 23న బాధితురాల్ని తన ఇంటికి తీసుకెళ్లాడు సుధాకర్ రెడ్డి. అక్కడ తన భార్యతో కలిసి దాడి చేశాడు, బెదిరించాడు, భయపెట్టాడు. డిసెంబర్ 2న సుధాకర్ రెడ్డికి మిత్రుడైన మరో కానిస్టేబుల్ బాధితురాలతో మాట్లాడాడు. మేడ్చల్ పట్టణంలోని తుమ్మ చెరువు వద్దకు పిలిపించుకుని ఈ విషయం ఇంతటితో వదిలేయాలని, ఇతరులకు చెప్పినా కేసు పెట్టినా చంపేస్తానని బెదిరించాడు. డిసెంబర్ 16న బాధితురాల్ని తన బైక్ ఎక్కించుకుని వేగంగా వెళ్తూ గిర్మాపూర్ సమీపంలో తోసేయడంతో యువతి గాయాల పాలైంది. కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి వ్యవహారం తెలుసుకున్న ఉన్నతాధికారులు జనవరి మొదటి వారంలో అతన్ని సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్ కు బదిలీ చేశారు. సుధాకర్ రెడ్డి రోజు బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెను బెదిరిస్తున్నాడు. దాంతో ఈ నెల 3న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ కు వెళ్లింది. కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి చేసిన మోసాన్ని ఉన్నతాధికారులకు వివరించింది. దాంతో మేడ్చల్ పోలీసులు ఈ నెల 4న వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సుధాకర్ రెడ్డిని రిమాండ్కు తరలించారు. అతడిపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి.